హలో హాయ్ దిస్ ఈస్ సాయి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వేముల సాంబయ్య. ఆ సార్ని ఇంకో పేరు కూడా అంటారు, ట్రబుల్ షూట్ సాంబయ్య. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా దానికి ఒక పరిష్కారం ఉంటుందని టెక్నికల్ గా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా ఇలా బోల్డ్ అని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇలా చెప్పేస్తారనమాట. ఏ సమస్య ఉన్నా కూడా దానికి ఒక సొల్యూషన్ ఉంటది. కొంత శోధించి సాధించొచ్చు అని చాలా విషయాలు నిరూపించారు. మరి సార్ మనతో ఉన్నారు, బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీకు ట్రబుల్ షూట్ సాంబయ్య అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను ప్రతి సమస్యకు పరిష్కారం ఆలోచన చేస్తాను. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను ఎయిర్ ఇండియాలో జాబ్ చేసేవాడిని. అప్పుడు సెలవుల మీద నేను ఇంటికి వచ్చాను. బాంబేలో జాబ్ చేసేవాడిని. వస్తే మా అమ్మ ఏమన్నది, నువ్వు డ్రై కోకోనట్ ఉంటుంది కదా, కొబ్బరి, అది గీకి పెట్టమని అన్నది. మా మిస్సెస్ పట్టుకున్నది, అప్పుడు ఎంగులో ఉన్నాను, పట్టుకున్నది, నేను గీకెట్టాను. గీకుతుంటే చెమటలు వస్తా ఉంటాయి. అదేంటి ఇంత చిన్నదానికి ఇంత కష్టమా అని మా అమ్మతో అప్పుడే చెప్పాను. నేను ఒకటి తయారు చేస్తా, మా హెల్ప్ తీసుకోవు అని ఇట్లా తిప్పుతా అంటే కట్ అయ్యి ట్రేలో పడాలి అని అప్పుడే మా అమ్మ అనగానే పరిష్కారం నాకు వచ్చేసింది. ఆడికి వెళ్ళిపోయాను. తర్వాత ఎరీనా జాబ్ చేసుకుంటే అక్కడనే ఎరీనాలనే తయారు చేశాను. ఉన్న అవైలబుల్ ఉన్న మెటీరియల్ దాంతో ట్రై చేశాను. ఓకే అయింది. అయితే లాస్ట్కి వచ్చరికి అది తర్వాత నేను సౌదీ అరేబియా వెళ్ళాను. తర్వాత గ్రానైట్ కంపెనీ పెట్టాను. ఇట్లా ఎప్పటికప్పుడు బిజీగా ఉన్నా. రీసెంట్గా ఒక మార్షల్, అతను దీంట్లో పనిచేస్తాడు, ఆర్మీలో. మా బావత్రు అతని దగ్గరికి వెళ్తాను. ఇలాంటి మంచి ఐడియాలు నీతోటి వెళ్ళిపోతాయి కదా, వాడిని ప్రోడక్ట్ తయారు చేసి పెట్టి బాగుంటుంది కదా మార్కెట్లో. నువ్వు డబ్బు నీకు అవసరం లేకపోయినా ఆ ప్రోడక్ట్ ఉన్నదాన్ని తెలవాలి కదా. వాళ్ళు ఎవరైనా చూసి కాపీ చేసుకుంటారు, పర్వాలేదు, సంపాదించుకుంటారు, మంచిదే కదా అనగానే నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు చెయ్యొద్దు, చేయాలని మీద చాలా చేస్తున్నాను. ఓకే. ఇప్పటి వరకు మీరు ఎన్ని పరికరాలు తయారు చేశారు సార్? ఇప్పటి వరకు ఎగ్జాంపుల్, పరికరాలంటే ప్రతి సమస్యకు పరిష్కారం కోసం ఆలోచన చేస్తాను. ఇది ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వేరే తిరిగి ఏమనుకోవద్దు, జనరల్గా ఉన్న విషయం చెప్తున్నాను. మగవాళ్ళు నిలబడి యూరిన్ పాస్ చేస్తారు, ఆడవాళ్ళకు కన్వీనియంట్ కాదు, కంపల్సరీ బాత్రూమ్కి వెళ్ళాలి, కూర్చోవాలి, చెయ్యాలి. దాంట్లో ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలకు ఆ పాయింట్ అది ఇది ఉంటే అది, దానివల్ల చదువుకునే అమ్మాయిలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా పోయడానికి కూడా కష్టం. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అరే మరి మనకున్నది ఏంది, ఆడవాళ్ళకు లేనిదేంది అని గూగుల్లో ట్రై చేశాను, చెక్ చేశాను అసలు ఏంటిది అంటే, మగవాళ్ళకు 2 కలిపి ఒకటి ఉంటుంది, ఆడవాళ్ళకు 2 హోల్స్ ఉంటాయి. సో ఒకటి ప్రెగ్నెంట్ అయ్యేది, ఒక యూరిన్ పాస్ చేసి, మరి యూరిన్ పాస్ చేసేదాన్ని మనం వాడుకొని యూరిన్ బయటకు పాస్ చేయొచ్చు కదా అనే ఆలోచన మీద వర్క్ చేశాను. అది సక్సెస్ చేశాను, బాగానే ఉంది. తర్వాత కొందరు చూసి బాగానే ఏంటంటే అది నేనేం చేశాను, సిలికాన్ రబ్బర్లో తయారు చేశాను. కొంచెం అది కాస్ట్లీ. సో అది వాడిన తర్వాత కొంచెం వాష్ చేసుకొని దాచుకుంటే ఎప్పటికి ఎల్లకాలం లైఫ్ టైం వచ్చేస్తుంది. దానికంటే కొందరు దాన్ని మళ్ళీ స్టోర్ చేయడం కష్టం కదా, యూజ్ అండ్ త్రో చేస్తే బాగుంటుంది అంటే దానికి కూడా తయారు చేస్తున్నాను. తర్వాత ఎక్కువ కాస్ట్ ఉంటుందా? ఇది ఏమీ లేదు, కాస్ట్ అంటే 15-20 రూపీస్ లోపల తయారైపోతుంది. ఓకే. కాకపోతే ఇప్పుడు యూజ్ అండ్ త్రో నేను ఏం చేస్తున్నాను, 5 రూపీస్కో 6 రూపీస్కో తయారైతే వాడి బయటపడేసినా కానీ అదే ఉంటుంది. ఓకే. దీనికి తోడు మీకు అంటే ఇదే ఆలోచన వచ్చింది కాబట్టి అనుకోకుండా నేను, మా బావగారు అంటే ఆయన కూడా ఎంటెక్ LLB XMLA, వాళ్ళ గురువు గారు ఒకతను, ఆయన అడ్వైజర్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. అతను బ్రాహ్మణ. అతను ఇది చూపించి నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, నాకు ఒక సమస్య ఉన్నది, దానికి నువ్వు పరిష్కారం చూడగలుగుతావు అని అన్నాడు. ఏం సార్ అని అడిగాను. నేను బ్రాహ్మణు, యూరిన్ పాస్ అయినాక కడుక్కోకపోతే నేను అసలు అనీజీగా ఫీల్ అవుతా, ఇంటికి పోయి స్నానం చేసేదాకా అట్లానే, దానికి ఏమైనా పరిష్కారం చూపెట్టగలరు
పరిష్కారం ప్రతిదానికి ఉంటుంది సార్. ఉమ్, కాకపోతే నేను కంపల్సరీ ఇప్పుడు ఇమీడియట్గా కాకపోయినా నేను నీకు చెప్తాను, ట్రై చేస్తానని. ఉమ్, రాత్రంతా ట్రై చేశాను, పొద్దున్నే ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఉమ్. మీ సమస్యకు పరిష్కారం దొరికింది. ఏంటది? ఏంటి అన్నారా? ఆ, ఏంటిదని అంటే ఒకటే, ఆ, మనం ట్యాప్ దగ్గర పోయి చేసుడు అంతా కాని పని. ఉమ్, ఒకటి బ్యాలూన్స్ ఉంటాయి కదా, ఉమ్, బ్యాలూన్స్ కొంత పెద్ద సైజు బ్యాలూన్ తీసుకో, ఉమ్, నల్ల కింద పెట్టండి, నీళ్ళు పెట్టి ఉమ్, నీళ్ళు నింపుకోండి, ఉమ్. యూరిన్ పాస్ అయినాక దానికి పెట్టుకోండి, 2 సార్లు ఇట్లా ఇట్లానండి, క్లీన్ చేసిపోతుంది. ఆ? ఓకే. ఆహా, ఆ. వస్తుందా ఆలోచన ఎవరికైనా? అవును. అట్లా అన్నాడు. నేను అంటే ఆ, అక్కడికి వెళ్ళిపోతా. ఆహా, ఆ. అసలు ఆయన సమస్య ఏంది, పరిష్కారం ఏంటి, ఉహు, ఉమ్, ఉన్నది ఏంటిది, దాన్ని ఎట్లా వాడుకుందాం. ఉమ్, ఉమ్. అదేమున్నది, రూపాయి కొడుకుంటాం, పెట్టుకుంటాడు, పారేస్తాడు. అవును. అదే అన్నట్టు. అట్లా అంటే నాకు వచ్చేస్తా అన్నట్టు ఇమీడియట్గా దానికి ఎట్లా అనేసి. ఉహు, అది. ఉమ్, ఉమ్. ఓకే. మీ బాల్యం ఎక్కడ? అసలు మీరు చదివిన విద్యాభ్యాసం ఏంటి అసలు? నేను మీ బ్యాక్డ్రాప్ ఎక్కువ మేము బాగా అంటే బీద కుటుంబం నుంచి వచ్చాను. ఉమ్, కష్టపడి ఏదో 10th క్లాస్ పాస్ అయినాను. ఉమ్, తర్వాత నాకు అనుకోకుండా గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్లో ఉమ్, సీట్ వచ్చింది. సీట్ వస్తే నేను జాయిన్ అయ్యాను. ఉమ్, జాయిన్ అయిన తర్వాత ఇక్కడ అంత పాలిటెక్నిక్ అంతా ఇంగ్లీష్ మీడియం. ఉమ్, నేను వచ్చింది తెలుగు మీడియం నుంచి. ఉమ్, ఉమ్, వాళ్ళు డ్రా ఈక్వి డిస్టెన్స్ ప్యారలల్ లైన్స్ అని అన్నారు. ఉమ్, ఈక్వి డిస్టెన్స్ ఏంటి, ప్యారలల్ లైన్స్ ఏంటి, నాకేం అర్థమవుతుంది ఉమ్, అనేసి నాకు బాధ అనిపించింది. ఇక తర్వాత అనుకోకుండా ఆయన వెంకట్రామరెడ్డి అని మా లెక్చరర్, ఉమ్, సార్ నాతో అయితే లేదు సార్, నేను ఉండ సార్ వెళ్ళిపోతాను అన్నాను. ఉమ్, అయితే అదేం లేదయ్యా, నువ్వు కొంచెం మ్యాథ్స్లో బాగున్నట్టు, నీ మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చినాయి, నువ్వు ఉమ్, చేస్తావని అన్నాడు. అయితే సరే అని ఇక నేను ట్రై చేసి కష్టపడి ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను. ఉమ్, సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చారు, ఉమ్. ఐఎమ్ ద టాపెస్ట్ పర్సన్ ఇన్ డ్రాయింగ్. ఓహో. ఉహు, 10/10. ఎవరైనా డ్రాయింగ్ లెక్చరర్ చూపెట్టాలంటే ఫస్ట్ నాకు చూపించిపోయాడు, ఆహా, మిస్టేక్స్ దొరకబట్టమని. ఆహా, ఆ. అంతే అన్నట్టు. నాకు 10/10 వస్తేనే సాటిస్ఫై, తక్కువ వస్తే కారణం చెప్పాలి. ఉమ్, ఉమ్, మిస్టేక్ ఉమ్. ఇంకోసారి కాకుండా చూస్తా కదా. అవును. ఉమ్, అటువంటి నేను అంటే వేరే తిరిగాని కాదు, ఉమ్, ఉమ్, అటువంటి నేను 1976లో ఉమ్, పాలిటెక్నిక్లో ఉమ్. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఓ. ఉహు, ఉమ్, నాదే హైయెస్ట్ మార్క్స్. ఉహు. పాస్ అయింది ఎంతమంది అంటే 3 ఫస్ట్ క్లాసులు, 3 సెకండ్ క్లాస్, మిగతా ఆరు. వారందరూ ఫెయిల్. దాంట్లో నేను టాప్. ఆహా. అదన్నమాట. హ్యాపీ. హ్యాపీ. అక్కడ స్టార్ట్ అయింది మీ కెరీర్. అక్కడ స్టార్ట్ అయింది ఆహా, ప్రతి సమస్య. ఆహా. అట్లా అన్నట్టు. ఓకే. దాని తర్వాత అంటే ఉద్యోగం ఏం చేశారు సార్? అంటే గవర్నమెంటా, ఉద్యోగం ప్రైవేటా, ఏంటి అసలు మీరు దాని తర్వాత? ప్రైవేట్ కంపెనీలని ఇప్పటి వరకు నేను అంతే. ఎక్కడ గవర్నమెంట్ జాబ్స్ అట్లాంటివి నాకు ఏం దొరకలేదు, ఉమ్, నేను ట్రై చేసుకోలేదు కూడా. ఉహు, నేను అనుకోకుండా నేను ఎయిర్ ఇండియాలో జాబ్ ఉమ్, ప్రైవేట్ కానీ బాగానే వచ్చాను. ఉమ్, అక్కడి నుంచి ఇక కొత్త వెంచర్, కొత్త ఉమ్, ఉమ్, ఎయిర్ క్రాఫ్ట్ అసలు ల్యాండింగ్ ఏం పర్ఫార్మెన్స్ కోసం నేను కొత్త డిజైన్ చేశాను. ఆహా, ఎయిర్ క్రాఫ్ట్ ఉమ్, ల్యాండ్ అయినప్పుడు ఉమ్, డ్రాగ్ అవుతా ఉన్నప్పుడు ఉమ్, ఏమవుతుందంటే స్మోక్ వచ్చేసి, ఉమ్, అప్పుడు నేను ఎయిర్ ఇండియాలో మెయింటెనెన్స్లో ఉన్నాను. ఉమ్, ఉమ్, ఒక 4-5 ల్యాండింగ్లో ఉమ్, ఉమ్, వీల్స్ అన్ని చేంజ్ చేసేవాడిని. ఉమ్, ఆ రోజులలో అంటే 78-80 లోపలిది నేను చెప్తున్నాను. ఉమ్, ఉమ్, అదే దీనికి 4 ల్యాండింగ్లో చేంజ్ చేస్తే ఆ రోజులలో 50,000 1,00,000. ఉమ్, 16 టైర్స్ ఉండేది ఉమ్, బోయింగ్ ఉమ్, ఉమ్, ఇది 747, ఉమ్, వాటన్నిటికీ చేసేది. ఉమ్, ఒకవేళ ఉమ్, ఫ్రిక్షన్ లెస్ ల్యాండింగ్ అయితే ఉమ్, ఎలా ఉంటుంది అని దాని మీద ఆలోచన చేసిన. ఉమ్, మేము అప్పుడే కొత్తగా జాయిన్ అయినా, ఉమ్, ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఆ రన్వే పక్క కూర్చొని చూసేవాళ్ళం. ఉమ్, చూస్తుంటే ఆ స్మోక్ వచ్చేది, వెళ్ళిపోయేది, ఉమ్, స్మోక్ వచ్చేది, వెళ్ళిపోయేది. ఉమ్, స్మోక్ రాకుండా ఏం చేస్తే బాగుంటుంది, ఉమ్, ఎట్లా లైఫ్ క్రియేట్ చేద్దాం, ఉమ్, దాని లైఫ్ పెంచవచ్చు. ఒకవేళ ఇవి బిఫోర్ ల్యాండింగ్ ఇప్పుడు స్టార్ట్ రొటేటింగ్ ఉమ్, బై ద ప్రపోర్షనల్ స్పీడ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఉమ్, ఉమ్, అట్లా ఏడుతుంటే ఫ్రిక్షన్ లెస్ ల్యాండింగ్ అవుతుంది. అవును. ఉమ్, ఉమ్, అప్పుడు ఏమవుతుంది, లైఫ్ ఆఫ్ వీల్స్ ఉమ్, ఎక్కువ వచ్చేస్తుంది అనే దాని మీద వర్క్ చేసిన. ఓహో. వర్క్ చేసి బోయింగ్ కంపెనీ కూడా లెటర్ పంపించిన. కాకపోతే వాళ్ళు ఏంటంటే, మీరు ఎంప్లాయ్ ఆఫ్ ఏ కంపెనీ అంటే బోయింగ్ కంపెనీ ఉమ్, ఆర్ ఏ అంటే పర్చేజర్ అంటే వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతేనే యాక్సెప్ట్ చేస్తాం, లేదని అన్నారు.
దాని తర్వాత నేను సౌదీ అరేబియాకి వెళ్ళాను. దాని తర్వాత ఇది పక్కకి వెళ్ళిపోయింది. సౌదీ అరేబియాలో జాబ్ చేయడానికి సౌదీ ఐరన్ స్టీల్ కంపెనీ అని పెద్ద కంపెనీ, ది బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ సౌదీ అరేబియా. దాంట్లో నేను జాబ్ దొరికింది. ఓన్లీ ఇంటర్వ్యూలో నేను జాబ్ చేశాను. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత ఉంటుండే సాలరీ? ఎంత ఉంటుండే మంచి సాలరీ? ఆ రోజులలోనే నాకు 10,000 15,000 వచ్చాయి. ఏ ఇయర్? 82 81. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5-7 ఇప్పుడైతే 10 lakhs అంతే. అట్లాంటి జాబ్. ఓకే సార్, అంటే ట్రబుల్ షూట్ సాంబయ్యగా మారే ముందు మీకేమన్నా ప్రాబ్లం వచ్చిందా? అసలు మీరు ఆ ప్రాబ్లంకి చాలా బాధపడి మదన పడిన క్షణాలు ఏమన్నా ఉండి దాని తర్వాత ఆలోచించి మీరు దానికి పరిష్కారం కనుగొన్నారా? మీకు వచ్చిన ప్రాబ్లం బిగ్గెస్ట్ ప్రాబ్లం అనుకోవచ్చు, ఏంటి అసలు? నాకు అటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఎందుకంటే నేను ఏది సమస్య అనుకోను. ఓకే, దానికి సొల్యూషన్ ఉంటది కాబట్టి నేను అందరికి చెప్పేది కూడా అదే. ముఖ్యంగా జరిగింది తిరిగి రాదు, ఇక జరగబోయేదాన్ని ఎట్లా ఆలోచించాలి, అది ముఖ్యమైనది. జీవితం మంచిగా గడపాలి, ఆరోగ్యంగా పోవాలి. నా ఏజ్ ఇప్పుడు ఎంత? 70 years. 70. కాకపోతే డైలీ నేను ఓ గంటన్నర యోగా ఎక్సర్సైజ్లు అన్ని, అంటే ఎవరో చెప్పినాయి కాదు, కొత్తగా నేను నేర్చుకొని నా పద్ధతిలో నేను చేసుకుంటాను. ఏంటి అసలు? అంటే మీ పద్ధతి ఏంటి? పద్ధతి ఏంటి అంటే తల నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరగాలి. ఓకే. నాకు ఇప్పటి వరకు నేను కళ్ళద్దాలు పెట్టుకుని చదవను, రాయను, నార్మల్ గానే రాస్తాను. కాకపోతే కారణం ఏంటి అని అంటే నేను కంటి ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. ఓకే. కంటి నుంచి ఒక 30 times రైట్ కు, లెఫ్ట్ కు, పైకి, కిందికి, సైడ్స్ కు, ఇట్లా. అది అది చేస్తాను. తల ప్రాబ్లం రాకుండా తలది కూడా ఒక అంటే నాది వీడియో ఉంది, పంపండి, మీకు పంపిస్తాను. అక్కడి నుంచి పాదాల వరకు నడుము నొప్పి రాకుండా, మోకాళ్ళ నొప్పి రాకుండా, షోల్డర్ ప్రాబ్లం రాకుండా, ప్రతి అవయవానికి రక్త ప్రసరణ ఉంటే అన్ని బాగుంటాయి, సక్రమంగా ఉంటది. అంటే సరే, అంటే 70 వచ్చింది అంటే ఫస్ట్ కాళ్ళ నొప్పులు, 60 పడిందంటే కాళ్ళ నొప్పులు రా బాబోయ్, మెట్లెక్కలేము, నడవలేము, కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము, ఒక మనిషి కావాలి, కొంచెం కదిలిస్తే చాలు కీలు పట్టేసింది అంటారు. అంటే దానికి ఇప్పుడు మంచి డాక్టర్లు అయినా, ఆయుర్వేదం అయినా పరిష్కారాలు ఉన్నాయి. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అవన్నీ ఉన్నాయి. కానీ ముందు చిన్నప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, అంటే ఇది జనరల్ వేలోనే చెప్తున్నారు. జనరల్ వేలే, నేను ఎవరిది పాయింట్అవుట్ చేసో లేకపోతే డాక్టర్లు ఎందుకు చేస్తలేరనో కాదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటది, కానీ ఆ పరిష్కారంలో స్వార్థం అనేది కనపడుతుంది. అందరు ఏమంటారు? సర్వే జన సుఖినో భవంతు. అందరు దీవించేటట్లుంటది, సర్వే జన సుఖినో భవంతు. సుఖినో భవంతు ఏంటిది? పర్సనల్ అయిపోద్ది. సర్వే జన జ్ఞానో భవంతు, అది నా ఆలోచన. జ్ఞానం ఉంటే సర్వం ఉన్నది. అందరికి సాయం చేస్తావు, అవసరాలకు ఆదుకుంటావు, ఎలాంటిదైనా కూడా ఉంటాయి. జ్ఞానం ఉంటే సవ్యం ఉన్నట్టు, సర్వం ఉన్నట్టు. అది నా ఆలోచన. అంటే నేను పెద్ద గొప్ప కాదు, చదువుకున్న దాంట్లో నేను మా ఎక్స్పీరియన్స్ ఆలోచన. నేను ఎక్కువ మహాభారతం చూస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి RSS నుంచి పెరిగిన వాడిని. అంటే న్యాయము, ధర్మము, తల్లిదండ్రులు అంటే ఏంది, మనం ఈ ఫస్ట్ పాయింట్ దేవుళ్ళు తర్వాత విషయం, తల్లిదండ్రులే మన దైవం. RSS నుండి దేవుళ్ళు తర్వాత అని చెప్తున్నారు సార్ మీరు? అది RSS కు దీనికి మన మానవత్వం ఫస్ట్. మనుషులు భూమి మీద రావడానికి కారణం ఎవరు? మన తల్లిదండ్రులు. వాళ్ళు చేపట్టి మన కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవి ఉన్నాయి కాబట్టి దేవుని చూస్తున్నాం. ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులు. అది ప్రతి వాడు ఆలోచించింది ఏంటంటే తల్లిదండ్రుల తర్వాతనే ఏదైనా కానీ తల్లిదండ్రుల తర్వాత మనం ఉన్నాము, కారణకులు వాళ్ళు అనే ఆలోచన ఎక్కువ నేను చేస్తాను. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ లో మీరు 70 ఏళ్ల వయసులో కూడా తల్లిదండ్రులు తర్వాతనే అంటున్నారు అంటే మేడం ఒప్పుకుంటారా? మరి భార్య ముందు కదా? పర్సనల్ అండి, భార్య ఒప్పుకునేది ఏమిటి? మనుషులము అంటే గొడవలు జరగవా అని? గొడవలు
పట్టించుకుంటే నీవే ముందు గొడవ. కదా, మీ అమ్మ ముందు ఎట్లా అంటావు అంటే? అట్లాంటిది ఏమున్నది ఒకటి దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఉమ్, నేను ఎయిర్ ఇండియాలో జాబ్ చేసేటప్పుడు నాకు ఎంత శాలరీ వచ్చేది, ఉమ్, 3000 అంత వచ్చేది. ఉమ్, ప్రతి నెల మా అమ్మ వాళ్ళకు 500 1000 పంపించుతుంది. ఉమ్, మా మిస్సెస్ ఒక రోజు అడిగింది, ఉమ్, అదేంది మీరు 5గురు అన్నదమ్ములు కదా, ఉమ్, వాళ్ళు ఎవరు పట్టించుకోరు, మీరు ఎందుకు అట్లా అనంట. ఉమ్, నేను ఒకటే ఎగ్జాంపుల్, అంటే వేరే తిరిగి మీరు ఎవరు అనుకోవద్దు, ఉమ్, ఒకటే చెప్పాను. నీ భర్త ఎవరు, ఉమ్, నేను. ఉమ్, ఎవరు చేయబట్టి, వాళ్ళు చేయబట్టి. ఉమ్, నీకేమన్నా తక్కువ అయితే నన్ను అడుగు, ఉమ్, నీకు హ్యాపీ కదా. ఉమ్, నేనేం చేస్తే ఒక మంచి ఆలోచన చేస్తున్నా, ఉమ్, దానికి ఆబ్జెక్షన్ తీసుకో. ఉమ్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు అలవాటు అనేది ఏది లేదు. ఉమ్, ఏది ఉంటే అది తింటా, ఉమ్, ఏది ఉంటే అది ఆరదు, అంతే. ఇది తింటేనే కడుపు నిండుతుంది, ఇది తింటేనే తినగలుగుతా, అట్లాంటి ఆలోచన నాకు ఏది లేదు. ఉమ్, ఏది ఉన్నా కానీ కళ్ళకు అద్దుకొని తిన్నామా ఉమ్. సవ్యం, అంతే. ఆలోచన మీదనే ముందుకు పోతుంది, అలా చెప్పిండ్రు మీరు. అంతే అంతే. ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఉమ్, కారణం వాళ్ళు చేయబట్టి నేను ఉమ్. అని అనగానే ఇంకా దాని గురించి డిస్కషనే లేదు further గా. అప్పటి నుంచి లేదు ఇక. అంతే. ఆహా. తర్వాత నాకు అంటే నేను అనేది ఏంటంటే, ముఖ్యంగా మనము ప్రతి దానికి సమస్యగా తీసుకుంటే హ్యాపీగా ఉండలేము. ఉమ్, ఉమ్, సమస్య ఉంటేనే ఉంటది. ఉమ్, భార్యలాగా మనం అన్ని చేయాలంటే మనము చేసే వరకే కొంతవరకు. తర్వాత ఎవ్వరము వాళ్ళే పర్సనల్గానే మనం ఆలోచన ఎట్లుండాలంటే, నేను అంటే కరెక్ట్గా చెప్పాలి అని అంటే నాకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, కానీ ఉమ్, ప్రతి దానికి ఎటువంటి సమస్యలు అయితే రాలేదు నాకు ఇప్పటివరకు. ఉమ్, ప్రతి దానికి ఉమ్, ఉమ్. సాల్వ్ చేస్తాను. మీకు టఫెస్ట్ సమస్య ఏంటి? దాన్ని పరిష్కారం కనుగొనడానికి టైం దేనికి పట్టింది? టైం అంటే ముఖ్యంగా ఏంటిది అని అంటే, ఓకే మీరు అన్నారు కాబట్టి ఒకటి, ఉమ్, ఉమ్, నేను నేను ఎయిర్ ఇండియాలో జాబ్ చేశాను. తర్వాత వచ్చేసాను. ఉమ్, సౌదీలో జాబ్ చేసి వచ్చిన తర్వాత, జాబ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ వచ్చి ఏదన్నా ఎస్ఎస్ఐ యూనిట్ పెట్టుకుందామని అనుకున్నాను. ఉమ్, ఉమ్, అయితే నాకు ఆలోచన ఏంటంటే, బస్ బాడీ బిల్డింగ్ చేస్తే ఉమ్, బాగుంటుంది అని. మా బావగారు అప్పుడు ఎమ్మెల్యే ఉండే ఉమ్, బీజేపీ నుంచి. ఉమ్, అతను ఆయన ఎంటెక్ ఎల్ఎల్బి అని చెప్పాను కదా, బాగా చదువుకున్నవాడు. నా గురించి మొదటి నుంచి తెలుసు, వీడు మహా తెలియకల్లోడు అనేసి. ఉమ్, ఉమ్, అంటే నన్ను తీసుకెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ ఎండి అప్పుడు దొరై అని ఉన్నాడు, ఉమ్, ఉమ్, అతని దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఇట్లా మావాడు మంచి తెలివి కల్లోడు, ప్రతి సమస్యకు పరిష్కారం చూస్తాడు, బస్ బాడీ పెట్టాలని అనుకుంటాడు, ఉమ్, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఉమ్, హెల్ప్ చేస్తారా అని అంటే, అతను మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా మీకు. నాకంటే అవసరమే లేదు సార్, ఉమ్, నేను ఏదైనా జాబ్ చేశాను. ఉమ్, సౌదీలో ఇంటర్వ్యూలో సౌదీ ఐరన్ కంపెనీ, ఉమ్, ఇది ఎయిర్ క్రాఫ్ట్. ఉమ్, నాకు ఏదైనా కానీ టెక్నికల్ పర్సన్, నేను ఏదైనా చేయగలుగుతాను ఉమ్, అని అన్నాను. అంటే అతను ఏమన్నాడు, ఒక సమస్య ఉన్నది, నువ్వు ఏమైనా పరిష్కారం చేస్తావా అని అన్నాడు. ఉమ్, ఏది సార్ అంటే, అప్పుడు ఈ ఏసీ బస్సులు అవన్నీ లేకుండే. ఉమ్. బస్సులలో లాంగ్ జర్నీలు పోతే ఆ విండోస్ అన్ని రాట్లింగ్ సౌండ్ వచ్చేది, అవును, ఇట్లా అవును, వైబ్రేట్ చేసి జర్నీ వచ్చేది అన్నమాట. అవును, ఉమ్, ఉమ్, మరి దీనికి నిద్ర ఇది డిస్టర్బ్ అవుతుంది కదా, నువ్వేమైనా చేయగలుగుతావు అన్నాడు. ఉమ్, అప్పుడే ఆలోచన, సరే సార్ చేయగలుగుతాను అన్నాడు. ఏంటిది అని అంటే, అప్పుడే ఉమ్, మా బావగారు ఎమ్మెల్యే, ఆయన జేబులో స్పెట్స్ ఉన్నాయి. ఉమ్, స్పెట్స్ కవర్ ఉంటుంది, ఇట్లా అనగానే ఓపెన్ అవుతుంది, అవును, ఉమ్, ఉమ్, మళ్ళీ ఇట్లా అంటే పెట్టుకుంటాం. అవును, అవును, ఆ కవర్ తీసి ఉమ్, సమస్యకు పరిష్కారం చెప్పాను. ఉమ్, ఏంటిది అని అంటే, ఇట్లా అంటే ఓపెన్ అయింది, ఉమ్, ఇట్లా అంటే క్లోజ్ అయింది. అవును, ఇది ఇది అద్దం కింద ఉమ్, క్లోజ్ చేసి పెడతాం, అంటే ఇట్లా అవును, ఉమ్, 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 అప్పుడు తాకినప్పుడు ఇట్లా అంటది, అవును, ఉమ్. రబ్బర్ లాగా ఉంటది అది. లాగా ఉంటుంది. ఆహా, అది ఇట్లా sound రాదు. సౌండ్ రాదు ఆహా, సైడ్లకు. ఆహా, ఒకవేళ 4 పక్కలు సరిపోలేదు అనుకో, 8 పక్కలు పెట్టు. ఆహా, ఆ. అంటే నాకు అప్పుడే మా బావ దాంట్లో జేబులోకి ఇలా తీసి ఉమ్, ఆడికి వెళ్ళిపోయిందని అంటున్నా. ఉమ్, ఉమ్, నీకేం కావాలి, అదేం దొరుకుతుంది, ఎక్కడున్నది ఉమ్, 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 అనేసి అనగానే నాకు ఆయన జేబులో అది కనపడ్డది. ఉమ్, నేను వాడేసి ఉమ్. ఏమన్నారు ఆయన? ఏమున్నది, కాకపోతే మేము అది
ఎక్స్పీరియన్స్ లేకపోతే కష్టం సార్. ఓకే. సర్వే దానికి దీనికి నేను అది కాకపోతే ఇంకోటి అనేసి అట్లా. అది ఇంకొకటి చాలా మందికి వీపు రుద్దుకోవడానికి దురద పెడితే పరిగెత్తుకుంటూ అంటే రాదంతం చేస్తాం ఏదైనా ఉంటే అందదు ఇటు సైడ్. దానికి కూడా మీకు ఏదో పరిష్కారం ఉందంటే ఏంటి సార్ అది? పరిష్కారం ఇప్పుడు ప్రతి వాళ్ళు స్నానం చేసేటప్పుడు మన చేతులు మనకి వెనకకు. అవును. మరి దీనికి ఎట్లా ఇప్పుడు జనరల్గా ఏంటంటే కాకపోతే మగవాళ్ళకి ఆడవాళ్ళు హెల్ప్ చేస్తారు. మరి ఆడవాళ్ళకి ఎవరు చేయాలి? ఆలోచన ఒకటి. అందుకోసం సెల్ఫ్ గా ఒకటి తయారు చేస్తే బాగుంటది కదా అని ఆలోచన వచ్చింది. అది ఈజీ స్క్రబ్బర్ అని ఒకటి తయారు చేశాను. ఈజీ స్క్రబ్బర్ ఇదన్నట్టు అదే. ఓహో. ఇలా వెనక పక్క పెట్టుకొని అది చేసుకోవచ్చు. ఇట్లా పెట్టి ఇట్లా రబ్ చేసేటట్టు పట్టుకొని మళ్ళీ ఇది ఎట్లా అంటే ఇది లైఫ్ టైం యూసేజ్. ఒక్కసారి పర్చేజ్ చేసినామంటే ఇది టియర్ కాదు, వియర్ కాదు, అది అసలు డ్యామేజే కాదు, లైఫ్ టైం యూసేజ్. కాకపోతే నేను ఇది ఏంటంటే చిన్న సోప్స్ దొరికేస్తుంటే దీనికి అంటించుకొని వాడుకోవచ్చు. సోప్ కూడా లేదు అంటే ఇప్పుడు లిక్విడ్ సోప్ కూడా వస్తుంది కాబట్టి దీన్ని చేసి కొంచెం అందినాక మంచిగా కింది మీద కన్న తర్వాత ఎటు పక్క మళ్ళీ మసాజ్ చేసుకోవచ్చు. అది ఇది ఎంత కాస్ట్ ఉంది ఇప్పుడు? ఇది కాస్ట్ ఏముంటది లైఫ్ టైం యూజ్ చేయడానికి అంత 250 300 లోపల దొరికిపోతుంది. ఇవన్నీ మీకు పేటెంట్ రైట్స్ ఉన్నాయా సార్? అన్ని పేటెంట్ చేశాను. అన్నిటికి అన్ని పేటెంట్ చేశాను ప్రతి దానికి. ఇది మార్కెట్ లో ఉందా? మార్కెట్ లో అంటే నేను తర్వాత చెక్ చేస్తే మార్కెట్ లో ఉంది. కాకపోతే అంటే నా ప్రోడక్ట్ దాంతో కంపేర్ చేస్తే నథింగ్ అన్నట్టు మా దాని ముంగట. ఇట్లా అంటే అది ఇదైతే ఉంటది. ఇది అయితే లైఫ్ టైం యూజ్ చేసుకున్నా కానీ నీకు ఏం కాదు, ఎంతనా చేసుకోవచ్చు. అంటే దీని సర్వీస్ అంటే రబ్బర్ కదా, ఎన్నేళ్ళు? రబ్బర్ కాదు, సిలికాన్ రబ్బర్. సిలికాన్ రబ్బర్. అది టియర్ కాదు, వియర్ కాదు. ఇట్లా అన్నా కూడా పోదా? పోదు. అంత దూరం ఎందుకు మనం మామూలుగా జనరల్ గా గట్టిగానే ఉంటది. కాకపోతే మనం ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి దానికి కాదు కదా, మనం వీపు రుద్దుకోవడానికి. కాబట్టి గట్టిగా ఉంది చాలా. అదే అందుకనే లైఫ్ టైం సింగిల్ పర్చేజ్ లైఫ్ టైం యూసేజ్ అది అన్నట్టు. బాగుంది. అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ 4-5 కలర్లు తయారు చేసాము. అన్ని మార్కెటింగ్ కోసం ట్రై చేస్తున్నాను. అది చూద్దాం అనేసి ఆలోచన. కాకపోతే ఏ లైన్లో అయితే బాగుంటది అంటే నాకేంటంటే డబ్బు సంపాదించడం కంటే ముఖ్యం అందరికి యూజ్ కావాలి. దీనివల్ల అందరికి యూజ్ కావాలి, బిజినెస్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అది ఆ ఆలోచన. చైనా అంటే ఇప్పుడు దేశాలతో పోల్చుకుంటే ఇట్లాంటి చిన్న చిన్నవి అన్ని వస్తువులు ముందు కనిపెట్టి మార్కెట్ లో అన్ని దేశాలకి వదులుతాడు ఆడు చీప్ అండ్ బెస్ట్ లో. అట్లా మన అంటే ఏదైనా ఒక బిజినెస్ ఐడియా ఎప్పుడు ఇండియాని ముందు స్థాయికి తీసుకుపోవడానికే దోహదపడుతుంది. కరెక్టే. కానీ నేను వేరే తీరుగాని కాదు, అంటే మనకు ఎంకరేజ్మెంట్ ఏం లేదని కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకటి నేను ఇది చెప్పాను కదా, మగవాళ్ళు నిలబడి మూత్రం పోస్తే ఆడవాళ్ళు పోయారు. కష్టం. సమస్య ఏంటిది? అసలు ఏంటిది? ఎందుకు మనకున్నది ఏంది, వాళ్ళకి లేనిది ఏంటిది? హౌ టు క్రియేట్ అండ్ హౌ టు యూటిలైజ్ అనే దాని మీద ఆలోచన చేశాను. మరి ఇది మొత్తం వాళ్ళ లెవెల్ అందరికి తెలుసు కదా, మరి అక్కడికి ఎందుకు పోలేదు? అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే దీని గురించి చెక్ చేస్తే ఉన్నాయి, అంటే దాంట్లో కూడా యూరిన్ పాస్ చేయడానికి యూరినల్ ఉందా అని ఉన్నది. కాకపోతే అంత కప్పులాగా ఉన్నది, హ్యాండిల్ చేయడం కష్టం. కప్పులాగా ఏముంటది, మొత్తం పెట్టి అది నిండిన తర్వాత బయటకు వస్తుంది. ఇక్కడ నేనేం చేసిన, పాయింట్ లొకేట్ చేసిన, పాయింట్ మీద పెట్టి కొంచెం పట్టుకోవాలి, పోయాలి, అంతే. విలేజ్ లేదు, బయటికి రాదు, ఏమీ లేదు. ఆ డెప్త్కి మరి వాడెందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళకి ఉన్నదని కాదు. నేను అన్నది ఏంటంటే తెలివి ఎవ్వని సొత్తు కాదు. కాకపోతే మనం ఆలోచించే దాన్ని బట్టి అక్కడికి వెళ్ళిపోతాం. ఇట్లాంటివి ఇంకా ఎన్ని తయారు చేశారు సార్ మీరు? ఎన్ని తయారు చేశానంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కు ఎగ్జాంపుల్ ఇప్పుడు RRR కోసం ట్రై చేస్తున్నారు. మన తెలంగాణ గురించి మాట్లాడు. RRR కోసం ఎంత ల్యాండ్ కావాలి అంటే, ఏదైనా రింగ్ రోడ్ ఉంటే 2 సర్వీస్ రోడ్డు, 1 రింగ్ ఉంటుంది.
అంటే 3 రోజులు రోడ్లు అవసరం ఉంటుంది. నేను ఆలోచన చేసింది ఏంటిదనంటే, ఉమ్, ఇప్పుడు మనం మల్టీఫ్లోర్ బిల్డింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఉమ్, ఉమ్, ల్యాండ్ కంటే ముఖ్యంగా ఆకాశం పోవచ్చు. ల్యాండ్ కాస్ట్లీ. అవును. మరి ఇప్పుడు మనకు రింగ్ రోడ్ కావాలంటే 300 ఎకరాలు ఉమ్, అనుకోండి. ఉమ్, ఉమ్. ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను. 3000 ఎకరాలు కూడా కావాలి. అదేలే 3000 ఎకరాలు, 300 ఎకరాలు, 30 ఎకరాలు అనుకోండి. ఆ, నేను 10 ఎకరాలలో చేస్తాను. 25 ఎకరాలు సేవింగ్ చేస్తాను కదా! అవును. ఎట్లా? ఎట్లా? ఉమ్, ఎట్లా అంటే ప్రతి ఊరికి పోవడానికి అండర్ పాస్ రోడ్ ఉంటది. ఉమ్, ఎగ్జాంపుల్ మన రింగ్ రోడ్ ఉంది. అవును. ఔటర్ రింగ్ రోడ్. ఉమ్, ప్రతి దగ్గర అండర్ పాస్ ఉన్నది. ఉమ్, మనం రింగ్ రోడ్ ఎక్కాలంటే ఎక్కడికెళ్ళాలి? ఎక్కడో ఉన్న కాడికెళ్ళాలి. ఉమ్, అదే అండర్ పాస్ దగ్గర ఇప్పుడు మనం ఇక్కడ బిల్డింగ్‌లో పైకి రావాలంటే ఏం చేస్తాం? లిఫ్ట్ ప్రిఫర్ చేస్తామా? స్టెయిర్‌కేస్ ప్రిఫర్ చేస్తామా? లిఫ్టే. ఉమ్, మరి దీనికి ఒక లిఫ్ట్ తయారు చేయొచ్చు కదా! ఉమ్, దీనికి ఒక లిఫ్ట్ తయారు చేస్తే ఉమ్, ఆడనే పెట్టుకొని లిఫ్ట్ మీద పైకెళ్ళిపోద్ది ఉమ్, ఉమ్, అనే ఆలోచన నాకొచ్చింది. ఉమ్, అది పాసిబులా? వై నాట్ పాసిబుల్? పాసిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. అవును. హౌ టు థింక్, హౌ టు ఓవర్‌కమ్. అంటే మనం వాళ్ళన్నారు, ఉమ్, మరి ఒకవేళ మెయింటెనెన్స్ వస్తది. ఉమ్, ఇంకో స్పేర్ పెట్టుకుందాం. ఉమ్, రష్ ఎక్కువుంటది. ఇంకోటి ఎక్కువ పెడతాము. ఉమ్, ఉమ్, దానికి ల్యాండ్ ఇంపార్టెంటా? ఈ సర్వీస్ రోడ్లు, మెయింటెనెన్స్‌లు, ఉమ్, ఉమ్, మెయిన్ ల్యాండ్. ఉమ్, ఉమ్, ఇప్పుడు కొట్లాడుకుంటున్నాం ల్యాండ్ ఇయ్యం మేమని. అవును. ఎందుకు? అదే ఒకవేళ అరే 100 కాదయ్యా నీకు 30 ఇస్తే సరిపోద్ది అనుకున్నప్పుడు మన పని అయిపోద్ది కదా! అవును. 60 ఉంటది కదా ఆయనకు. ఉమ్, ఉమ్, అవును. ఆ రకంగా ఎందుకు? తర్వాత దాని మెయింటెనెన్స్ ఎవ్రీ ఇయర్ యూ హావ్ ఏ మెయింటెనెన్స్. ఉమ్, ఉమ్, అవును. ఇప్పుడు నువ్వు అండర్ పాస్ దగ్గరనే మంచిగా క్రియేట్ చెయ్యి. దాంట్లోకెళ్ళి పోయేటియి అని. ఎట్లాగా అండర్ పాస్ ఉంటది ప్రతి ఊరికి. ఉమ్, ఇప్పుడు నుంచి వరంగల్ పోవాలి. ఒక ఉమ్, రోడ్ ఉంటది. ఉమ్, ఉమ్, ఇక్కడ నుంచి కరీంనగర్ పోవాలి. ఒక రోడ్ ఉంటది. అండర్ పాస్ ఉంటది. ఉమ్, ఉమ్, అయన్నీ ఎక్కుతాము. ఉమ్, ఉమ్, మళ్ళీ అక్కడి దాకా పోయి 10 కిలోమీటర్లు అటు పోయి ఇటు తిరిగి వచ్చుడు ఇదంతా అవసరమే. అవును. తర్వాత ఆ రింగ్ ఎక్కడెక్కాలనో తెలవది. ఉమ్, ఇప్పుడు లెఫ్ట్‌కి అవును. అనుకో. లెఫ్ట్‌కి పోయేది ఏది? వరంగల్‌కి ఆడ బోర్డు పెడతాడు ఎక్కుతాడు. అవును. వరంగల్ కాతే ఆ లిస్ట్ ఉంటది. ఉమ్, ఉమ్, ఆలేరు ఉంటది, జనగాం ఉంటది, వరంగల్ ఉంటది. ఉమ్, ఉమ్, సరిపోతారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు నువ్వు దీంట్లో పోవాలంటే మనం ఇటు నుంచి ఎక్కాలా, అటు నుంచి దబ్బున పోయిండనుకో. ఉమ్, రెగ్యులర్‌గా పోయినోళ్ళకే పర్వాలేదు. అయితే నావిగేషన్ సిస్టమ్ పెట్టుకొని పోవాల్సొస్తుంది. అవును. అది కాకుండా ఇది సింపులెస్ట్ కదా! గుడ్డోడు కూడా గుర్తుపట్టేట్టు ఉండేటప్పుడు ఈజీ. అది. సూపర్. అలాగే వేముల సాంబయ్యకి ఇట్లాంటి ఐడియాలతో పాటు, పరిష్కారాలతో పాటు సామాజిక సేవ మీద గూడా చాలా మంచి దృక్పథం ఉంది. అంటే ఆ భావాలు గూడా చాలా ఎక్కువున్నాయి. అంటే మీరు సామాజిక సేవ గూడా చాలా బాగా చేస్తారన్న దాంట్లో మేము విన్నాను. అవును. ఎలా సార్ అదెక్కడి నుంచి అలవరుచుకున్నారు? అంటే మా బ్రాటప్పే అది నేర్పింది. హ్మ్. హ్మ్. కష్టాలున్నోళ్ళకి సాయం చేయాలి. హ్మ్. హ్మ్. కాకపోతే ఏందనంటే కష్టపడేటోళ్ళకే చేయాలి. కష్టాలు. ఆహా! ఆ! ఆ! కష్టపడి మనకి అందుబాటులో లేనోనికి చేయాలి. హ్మ్. సోమరిపోతులకు కాదు. హ్మ్. హ్మ్. ఎగ్జాంపుల్ మీకు వేరే తిరిగి ఏమనుకోకు. నేను పార్టీ వైస్ ఏది కాదు. హ్మ్. హ్మ్. ఎగ్జాంపుల్ హ్మ్. లేడీస్‌కి ఫ్రీ బస్సు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. హ్మ్. ఎందుకిచ్చారు? ఎవరు అడిగారు? ఫస్ట్ హ్మ్. పాయింట్. హ్మ్. ఎందుకివ్వాలి? హ్మ్. ఎవ్వరు అడిగారు? హ్మ్. ఆమెకు ఆల్రెడీ 50,000 సాలరీ ఉంటది. హ్మ్. గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఐటీలో జాబ్ చేస్తున్నారు. హ్మ్. మెట్రోలో పోయే బదులు దీంట్లో పోదామని అనుకుంటున్నారు. ఆమె ఆమె ఎఫర్ట్ చేయలేదా? హ్మ్. వాళ్ళకి ఆకలైతుందని లేకపోతే లేదని నువ్వు ఇస్తున్నావా? నిన్ను అడిగేటోడెవడు? హ్మ్. ఇస్తానని అనడానికి ఫ్రీకి మీనింగ్ ఉంటదా? హ్మ్. హ్మ్. నువ్వు ఏ షాప్ కన్నా పో. హ్మ్. 10 కొంటే 2 ఫ్రీ అంటాడు. అవును. ఒకటి కొంటే 10 ఫ్రీ ఉంటది. ఒక్కటి కొంటేనే హ్మ్. 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 అన్నీ ఫ్రీ ఎక్కడ లేవు. అంతే కదా! హ్మ్. మరి వేరే తిరిగి అనుకోగని హ్మ్. ఆ ఇంగిత జ్ఞానం మనుషులలో ఉండొద్దా? హ్మ్. ఆ! ఇప్పుడు నేను కూడా ఐటీ పేయర్‌ని. హ్మ్. ఏమిటి ఇది? ఏం జరుగుతుంది? హ్మ్. ఆ! ఇది ఫ్రీ, అది ఫ్రీ. ఎందుకు ఫ్రీ? నీ ఓట్ల కోసమా? హ్మ్. అరే! ఫస్ట్ పాయింటు నువ్వు మంచోనివైతే నువ్వెందుకు లంచం తీసుకోవాలి? హ్మ్. అన్నట్టే కదా! ఇప్పుడు నువ్వెందుకు ఈ ఓట్ల కోసం నీ పై డబ్బులు ఖర్చు పెట్టి, గెలిచి, హ్మ్. చేసి తర్వాత ఏమి? వాట్ హ్మ్. యూ ఆర్ గోయింగ్ టు ఫైనల్‌గా నేను వేరే తిరిగి ఏమి కాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను మంచి చేయాలనుకుంటే ఒకటి నా ఫ్యామిలీకి చేస్తా కావచ్చు. ఇంక నాకు తెలిసినోళ్ళకి చేస్తాను. హ్మ్. ఒక లీడరే మంచి చేయాలనుకుంటే హ్మ్. కాన్స్టిట్యూషన్ మొత్తము హ్మ్. పబ్లిక్ ఆయనే చెయ్యాలి. వాళ్ళని మంచిగా చేసుకోవాలి. హ్మ్. హ్మ్. వాళ్ళకి జ్ఞానం కావాలి. మెయిన్ ఇంపార్టెంట్. హ్మ్.
ప్రతి వాడు ఉమ్, చావడం ఇంకా భగవంతుడు అది ఒకటి సృష్టి పెట్టిండు. ఉమ్, ఉమ్, బ్రతకడము, పుట్టడము, చావడము. ఉమ్, ఉమ్. ఒకవేళ అది లేకపోతే ఓ 10 కోట్లు ఇస్తే నీకు 2 రోజులు పెంచుతానంటే అందరు కబ్జా చేసి తయారు చేసుకుందరు డబ్బు. ఇంకా అదొకటి ఉన్నది. ఆ జ్ఞానం అన్న లేదా? ఉమ్, ఎందుకు ఈ 100 కోట్లు 100,000 ఎకరాలు? ఉమ్, ఫైనల్ గా యు ఆర్ గోయింగ్ టు డై. ఉమ్, అంటే ఎవరికి తెలియని సత్యం కాదు నేను చెప్పేది, ఉమ్, వాస్తవం చెప్తున్నాను. ఉమ్, ఉమ్, అది ఎందుకు మైండ్లోకి పోతలేదు? ఉమ్, ప్రతి వానికి అవసరం కదానండి. ఉమ్, ఉమ్. ఆ? ఇది ఇది ఉచితానికి మీనింగ్ లెస్. Okay. దేనికైతే నాకైతే అంటే ఓకే. ఏ పార్టీ అయినా కానీ ఏదైనా కానీ ఉమ్. అంతే. మీరు ఎలాంటి వాళ్ళకి సాయం చేస్తారు సరే? ఎలాంటి వాళ్ళకి సాయం చేశారు? అంటే నేను ఒకటి చెప్పాను, ఎలాంటి వాళ్ళంటే నేను కొన్ని పార్టీలకు మేనిఫెస్టో తయారు చేశాను. ఉహు, ఎవరు మన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చెయ్యాలి అని. ఉమ్, బంగారు తెలంగాణ చెయ్యాలి అంటే ఉమ్, స్టార్టింగ్ ఎక్కడ, ఏ పాయింట్? పల్లెటూర్లా. ఉమ్, మనమందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. ఉమ్, కారణం ఏంది? సిటీలో మనకు చదువు ఉన్నది, ఉమ్, హాస్పిటల్స్ ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. ఉమ్, అక్కడ లేవు కదా. ఉమ్, అక్కడ క్రియేట్ చేస్తే ఉమ్, అనే ఆలోచన మీద నేను ఒక మేనిఫెస్టో తయారు చేసి ఇచ్చాను. బంగారు తెలంగాణ కావాలంటే ఒక 15 పాయింట్లు 20 పాయింట్లు తయారు చేశాను. ఉమ్, మెయిన్ ఇంపార్టెంట్ ఉమ్, ఈ ఒక పల్లెటూరుని, ఉమ్, ఎగ్జాంపుల్ మా ఊరు ఇల్లు ఎంత, ఉమ్, దానికి గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక 10 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 10 కోట్లు 20 కోట్లు తీసుకెళ్ళి బ్యాంకులు అయ్యి ఉమ్, వచ్చిన ఇంట్రెస్ట్ తోటి ఉమ్, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉమ్, అంటే ద బెస్ట్ టీచర్లని చేసుకోవాలి. ఉమ్, బెస్ట్ ఇది మెడికల్గా డాక్టర్స్, ఉమ్, ఫ్యామిలీ, ఉమ్, తర్వాత సోషల్ పర్సన్, ఉమ్, భార్యాభర్తలు, ఉమ్, తర్వాత ముఖ్యంగా పిహెచ్డి చదువుకున్న అగ్రికల్చరిస్ట్. ఉమ్, ఉమ్, ఇటువంటి ఒక 4 ఫ్యామిలీలు అదే ఊర్లో ఉంటే ఉమ్, ఇక అది సస్యశ్యామలేవే. మనకు రోడ్డు కావాలంటే వాళ్ళు ఆలోచన చేస్తారు, పిల్లలు చదువుకుపోతున్నారా లేదా అనేది ఇక్కడ చూస్తారు, ఎంతమంది పిల్లలు ఎంతమంది వస్తున్నారు, రాకపోవడానికి కారణం ఏంటి, ఉమ్, సోషల్ వర్క్ నేను పోతారు, ఉమ్, భర్త మామలు కొట్లాడుకుంటారు, జరిగింది ఏదో పరిష్కారం అక్కడే, పోలీస్ స్టేషన్ దాకుండా పోకుండా ఉంటుంది. ఉమ్, చేసింది ఏంటిది? ఉమ్, ఒక దారి చూపిస్తున్నావు. ఉమ్, ఆ దారికి నువ్వేమున్నది? ఇప్పుడు ప్రతిసారి నువ్వు ఇచ్చే బదులు ఒక్కసారి దాంట్లో ఇస్తే దాంట్లోకి వెళ్ళి తీసుకొని వాళ్ళ జీతాలకు ఇప్పి అంతే. ఉమ్, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. ఎందుకంటే కష్టపడితేనే పైసలు వస్తాయి. ఉమ్, ఫ్రీ వద్దు, ఉచితమే వద్దు. ఉమ్, ఉమ్. మీరు అగేనిస్ట్ కంప్లీట్ గా ఫ్రీ ఆ, పుస్తకాలకి. ఫ్రీ ఎవరికి ఇవ్వాలి? ఉమ్, కుంటోనికో గుడ్డోని హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇవ్వాలి. ఉమ్, ముసలోళ్ళకు ఇప్పుడు ఉన్నది కదా, మనం టీవీలో చూస్తున్నాము, ఉమ్, వాళ్ళ నాయనమ్మని తీసుకుపోయి అక్కడ తోలొచ్చిండు, ఉమ్, ఏది రోడ్డు మీద వదిలిపెట్టి వచ్చిండు. ఆ. ఎందుకు తోలిండి? ఎవడు వాడు? ఎక్కడికి వెళ్ళి వాని ముందు వానికి జ్ఞానోదయం చేయాలి కదా. ఆ. మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు ఉమ్. తీసుకుపోయి ఆమెకు తిండి పెట్టి అని చేస్తుంటారు. అసలు వాడు ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం ఏంటి? ఉమ్, వాడి సమస్యలు ఉండేది ఉంటే కూడా నీకున్నాయి కదా, నీ పిల్లలకు ఉంటుంది అప్పుడు. ఉమ్, మరి ఎట్లా పిల్లల్ని వదిలిపెడతావా? ఉమ్, పిల్లల్ని అయితే వదిలిపెట్టవు, ఉమ్, నాయనమ్మను అమ్మమ్మను తల్లిదండ్రులను వదిలిపెడతావా? ఉమ్, ఇది ఎక్కడి లాజిక్? ఉమ్, అంటే ఇట్లాంటి వాటి మీద నాకు చాలా బాధాకరమైన విషయం ఇది. ఉమ్, ఎందుకంటే దీనికి పరిష్కారం ఇటువంటి చేయాలండి. ఉమ్, ఇప్పుడు ఏదో ఏదో మన న్యూస్ లో చూసి వింటున్నాను, ఉమ్, తెలంగాణకు రోజుకొట 4 కోట్ల రూపాయలు. ఎవరికి? ఫ్రీ లేడీస్ బస్సు. ఉమ్, ఈ అసలే బాకి తెచ్చి నేను సంవత్సరం చేస్తానంటోడు ఉమ్, 4 కోట్లు ఎందుకు ఖర్చు పెడతాడు? ఎవడు అడిగిండు ఫస్ట్? ఉమ్, అంటే ఆడవాళ్ళు వాళ్ళు ఓట్లేసి ఓట్లు అంటే నువ్వు లేకపోతే వాళ్ళు ఓట్లు వేస్తేనా? నువ్వు మంచి పని చేస్తే నీకేరా? ఉమ్, ఇంతకుముందు కేసీఆర్ తీసి ఎందుకు పెట్టిండు? ఉమ్, ఆయన సరిగ్గా చేయలేదనే కదా. రేపు నువ్వు ఎంత ఏం ఫ్రీగా ఇచ్చినంత మాత్రం వాళ్ళకి తెలియదా? ఉమ్, వాళ్ళకి తెలియదా అసలు ఎవరు ఏంటిది అనేది తెలియదా? ఈ రోజు వెనకట్లాగా కాదు కదా. ఉమ్, నువ్వు తుమ్మినవంటే టీవీలో కనపడుతుంది, Yeah. ఏం చేసింది అనేది తెలిసిపోతుంది. దానికి ఒకంటే నేను అనేది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. అలాగే మీరు పొలిటికల్ గా ఎంత యాక్టివ్ గా ఉంటారు సార్? అంటే మేనిఫెస్టో అంటే దాంట్లో మీరు ఐడియాలు ఎందుకంటే ఇవ్వడంతో పాటు మీరు ఎంత యాక్టివ్ గా పాల్గొంటారు? యాక్టివ్గా పొలిటికల్ గా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ పొలిటికల్ గా వేరే తీరి అని కాదు, ఉమ్, పొలిటికల్ గా ఇది చూడండి, నాలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు బతుకుతారా? ఉమ్,
ఇప్పుడు నేను 10 పెట్టి 100 సంపాదించుకునే ఆలోచన మీదనే ఉన్నారు కానీ ఆ 100 వచ్చి నువ్వేం చేస్తావు? ఫైనల్ గా వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఫైనల్ యు ఆర్ గోయింగ్ డై. మరి దానికోసం ఆలోచన అనేది చాలా పాజిటివ్ ఉండాలి ప్రతి మనిషికి. అందుకోసమే నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే దీనికోసమే నేను ఒకటి ఏది బంగారు తెలంగాణ ఏదైతున్నదో స్వర్ణ భారతదేశం కావాలంటే మనం ఏం చెయ్యాలి అనే దాని గురించి ఒక ఫిలిం లాగా తయారు చేసి ఒక మేనిఫెస్టో చేసి చేద్దాం అనే ఆలోచన ఉన్నది. స్వర్ణ స్వర్ణ భారతదేశం, స్వర్ణ భారతదేశం, భారతదేశం మొత్తం అంటే ఐడియా అంటే అన్ని ఎట్లా బాగుపడాలి ఎట్లా అనంటే వడ్లు ఏమున్నది అక్కడనే మనం ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చేస్తే ఎంత ఉంటది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది చాలా. అది అన్నట్టు నేను అందుకోసమే ఈ అవును. అంటే ఇంత తేడా ఏంటి సార్? ఇప్పుడు అంటే 1800 క్వింటా వడ్లు, అవును 4000 క్వింటా బియ్యం. అవును, ఇంత డిఫరెన్స్ ఏంటంటే మీడియేటర్లు తీసుకుపోవడం అవసరం, మేనేజ్ చేయడం అవసరం, ఇదంతా అది. దానికి అంటే మీరు అన్నట్టు అక్కడే ప్రాసెసింగ్ Process చేయడానికి 100 రూపాయలు అవుతాయి. అవును 100 కూడా 50 రూపాయలు. ఎంప్లాయ్మెంట్ రాదా, రెవెన్యూ పెరగదా, జిఎస్టీ రాదా, ఎంత బాగుంటుంది అనుకుంటా. అందుకే కదా నేను అదే మన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ మీరు అన్నట్టు పల్లి కూడా అంతే అంతే కదా. పల్లి కిలో 150 రూపాయలు ఉంది ఆయిల్. ఆయిల్ అంటే కిలో పల్లి 150 ఉంది. కాయ అమ్మితేనేమో చాలా 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 చీప్. అది 150 పల్లీలోనే అంత కాదు అనుకుంటా, ఇంకా 180 200 అది 1 220 అట్లుండొచ్చు. అది పల్లీలు పల్లి నూనె అది అది అదేంటిది అది సన్ఫ్లవర్ అయ్యి ఇది అని అంటేనో అది 100 రూపాయల లోపల అట్లా దొరుకుతుంది కావచ్చు. ఓహో, ఈ ఐడియా మంచిదే. అంటే ఈ చిన్న సింప్లిఫై చేయడానికి అంటే భారతదేశంలో ఏంటి కారణాలు ఏంటి సార్? అంటే ఎందుకు చేయరు? ఏం చెయ్యరు అని అంటే మెయిన్ స్వార్థం అండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రతి వాడు సెల్ఫిష్. నాకేంటి అంట, నాకేంటి, ఎందుకు నీకు కాళ్ళు లేవా చేతులు లేవా, భగవంతుడు ఇచ్చాడు కదా అని వాటిని వాడుకో అనే ఆలోచన ఉండాలి. మనిషి స్వార్థం ఉన్నదంటే అన్ని మీరు భారతదేశానికి మీరేమిచ్చారు? భారతదేశానికి నాకు తెలిసినంత వరకు నేను తెలిసినంత వరకు మంచిగా తయారు చేయడానికి చూస్తున్నాను. ఎగ్జాంపుల్, నాకు డెంటల్ ప్రాబ్లం ఉండేది. మీరు అడిగిన కాబట్టి డెంటల్ ప్రాబ్లం ఉండేది. నాకు షుగర్ బీపీ అన్నీ ఒక 20-30 ఇయర్స్ నుంచి, ఒక 15 ఇయర్స్ వరకు, అంటే 15 బ్యాక్ వరకు, అంటే నేను ఇప్పుడు 25 కదా, 2025 కదా, 210 అప్పుడు ఒక 4-5 సార్ల కంటే కాదు, ఎన్నో సార్లు నేను డెంటల్ ప్రాబ్లం ఫేస్ చేశాను. పన్ను తీయడము, క్యాప్ పెట్టడము, ఈ ప్రాబ్లము ఆ ప్రాబ్లము అది ఇది. అయితే నాకు ఆలోచన వచ్చింది, మరి మన తల్లిదండ్రులు వీళ్ళందరూ అయితే డెంటల్ ప్రాబ్లం రాకుండానే చనిపోయారు కదా, మనకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అనేది ఆలోచన. తర్వాత నాకు ఆలోచన సెల్ఫ్గా ఏంటంటే మెయిన్ ఇంకోటి గమ్ మసాజులు చేయకపోవడం వల్ల ఇది క్రియేట్ అయింది. అట్లా నేను ఆలోచన చేసిన ఏంటంటే రోజుకు పొద్దున సాయంత్రం, పొద్దున లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుంటున్నప్పుడు నార్మల్ గా బ్రష్ పైకి కిందకి అనుకొని చేసి నురుగు వచ్చిన తర్వాత ఆ నురుగుని కింద ఉంచకుండా అది గమ్ మసాజ్ చేయడం, బయట 4 పక్కల లోపల 4 పక్కల, ఇట్లా రోజు పొద్దున సాయంత్రం పడుకుంటప్పుడు, అన్నం తిన్న తర్వాత నైట్ లో పడుకునేటప్పుడు ఒకసారి బ్రష్ చేసి గమ్ మసాజ్ చేసి పడుకోండి. గమ్ మసాజ్ అంటే పళ్ళతో ఇట్లా, అంటే పళ్ళ మీద ఉన్న ఈ గమ్ములు ఉన్నాయి కదా, పళ్ళను పట్టుకునే ఉన్నాయి కదా, ఏది చిగుర్లు, ఆ చిగుర్లు పట్టుకొని ఉంటాయి. అంతకు నాకు ఇటు పక్క నవ్వుతే ఇటు పక్క నొప్పి వచ్చేది, అట్లాంటి ప్రాబ్లం వచ్చేది, రక్తం పడేటి. ఇప్పుడు లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను ఇది చేస్తున్నా, లాస్ట్ 15 ఇయర్స్ కంటే ఎక్కువని. ఇప్పటి వరకు నాకు ఇప్పుడు డెంటల్ ప్రాబ్లమే లేదు. అది ఎలా హ్యాపీ. ఏ పేస్ట్ అని కాదు, ఇక్కడ నేను ఏదో అడ్వర్టైజ్మెంట్ ఈ పేస్ట్ ఆ పేస్ట్ ఇక్కడ చేస్తున్నారు కదా, సెన్సిడెన్, అదేంటిది, అది ఏది రూట్ కెనాల్ ఖరాబ్ అయిపోయి దీన్ని మారితే అది. దానికంటే ముఖ్యమైంది ఏదైనా పేస్ట్ గమ్ మసాజ్ చేయండి సరిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడిగారు, దానికి పరిష్కారం, ప్రతి దానికి పరిష్కారం చూపించాను. సమస్యలు ఉంటాయి, పరిష్కారం దొరకబట్టుకోవాలా అదన్నట్టు. కాకపోతే నేను ఎవరిని
ఎంకరేజ్ చేయడము, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎట్లా అంటే అనుకోకుండా నేను సెల్ఫ్ బిల్డప్ డబ్బుల గురించి కానీ ఏదైనా ధర్మంగా పద్ధతిగా రూపాయి అవసరం ఉంటేనే ఖర్చు పెడతాం, లేకపోతే దాచిపెడతాం. అది అదే కాదు ఉట్టిగా రోడ్డు మీద పోతుంటే ఒకటి సిగరెట్ తాగి ఊతాడు బయటికి, నేను ఆగుతా, అతనితోటి మాట్లాడతా, నువ్వు మరి ఇంటి దగ్గర తాగుతావా అని. లేదు సార్ తాగితే పిల్లలు ఇట్లా. మరి మేమందరం కావా? రోడ్డు మీద గొడవలు అవుతాయి కదా సార్. అదే రోడ్డు ఇప్పుడంతా మీకు అదే కదా. అట్లా మాట్లాడితే గొడవలు అవుతాయి కదా. గొడవలు అయితే నేను పట్టించుకోను కదా. ఆ, నీ తప్పు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని కానీ నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఆ, నీ డబ్బులు పోతున్నాయి, ఆ, అంతేకాదు నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అవును, ఉమ్, నీ భార్య ప్రెగ్నెంట్ ఉంటది, నువ్వు సిగరెట్ తాగిపోతావు, ఆ కంపు వాసనలో ఆమె నీ దగ్గరికి వస్తుందా? ఉమ్, వామిటింగ్ చేసుకోదు. ఉమ్, ఒకవేళ నీ పిల్లలు చూస్తారు తాగుతాంటే నువ్వు ఊకుంటావా? ఉమ్, కొడతావా? ఉమ్, మరి నువ్వు తప్పు చేస్తే పర్లేదు, వాళ్ళు చేస్తే తప్ప. ఉమ్, అందుకే మారు. ఉమ్, డాక్టర్ చెప్తారు 4 రోజులు నువ్వు ఇదే సిగరెట్ తాగి చచ్చిపోతావు అన్నావు, ఏం చేస్తావు? బంద్ చేస్తావు. ఉమ్, అక్కడ దాకా ఎందుకు పోతావు ఉమ్. అని నేను అట్లా ఆలోచన చేస్తాను. బాగా మీకు ఉన్నంతలో అది. మీరు చెప్పాలని చూస్తారు. అనుకోకుండా ఇంకోటి, నేను రోడ్డు మీద పోతుంటే ఏదైనా కనపడ్డది అనుకోండి, ఉమ్, నా పరిధిలో ఉంటే నేను అది ఉమ్, పక్క నుంచి పోవడానికి ఆలోచన చేస్తాను. ఉమ్, ఉమ్, అనుకోకుండా నేను స్కూటర్ ఆగి ఆ పక్కకు పెద్ద అది బొండమాడ వదిలిపెడితే ఉమ్, ఆగి ఇట్లా కాలుతోటి ఇంట అంటున్నా, వెనుకోడు వచ్చి నాకు తాకింది. ఉమ్, అరే నేను ఒక మంచి పని చేస్తా ఉంటే మరి తాకింది ఇట్లా అయింది ఏంటి అని అంటే, నా వెల్ విషర్ ఏమన్నారో తెలుసా? ఉమ్, ముందు పోయి పెద్ద యాక్సిడెంట్ అయ్యేది, ఉమ్, చిన్నదాంతో బతికిపెట్టారు. అంటే మనము మంచోళ్ళు అయితే సర్వం సర్వం మంచిదే, ఉమ్, దాంట్లో సమస్యలు రావు. ఉమ్, ఉమ్, అందుకోసమే ఇప్పుడు ఫ్యామిలీలో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా, ఉమ్, నువ్వెందుకు? ఉమ్, ఉమ్, నువ్వు మంచిగా ఉన్నప్పుడు అది ఉమ్. అది నా ఆలోచన. నువ్వు రైట్ వేలో ఉన్నప్పుడు అది ఎవరు కాకపోతే తప్పు జరుగుతుందని మనకు ఇంటిస్తే మనం రెక్టిఫై చేయడానికి ఆలోచన చేయాలి ప్రతి మనిషి. అన్ని రైట్స్ అనుకోవడం కరెక్ట్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే నువ్వు అంటే నేను ఎందుకంటున్నానంటే ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది అనేది. నేను ఎక్కువ మహాభారతం చూస్తూ ఉంటాను. గీతలో కృష్ణుడు చెప్తాడు అన్నట్టు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, జరిగిన సంఘటనలో నువ్వు ఎక్కడున్నావు అంటే నేను రైట్ ఉన్నానా లెఫ్ట్ ఉన్నానా ఎట్లున్నా, స్ట్రేట్ లైన్ ఉన్నానా లేదా అది చెక్ చేసుకుంటాం అన్నట్టు. నాకు ఆలోచన అన్నట్టు ఫ్యామిలీ దగ్గరనైనా ఫ్రెండ్స్ దగ్గరైనా లేక పిల్లలతోటి నువ్వు అని అంటే వీలైనంత వరకు మనిషిగా ఆలోచన చేస్తూ ఉంటాను.